నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం మనం. సో మొట్టమొదటి ఆర్థిక సంఘం 1950లో ఏర్పాటు చేయబడింది అని ఇక్కడ ఇచ్చాడు. నో, 1950లో మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడలేదు. 1951 1951లో ఏర్పాటు చేశారు. 1951 సో జూలై 22న ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో 51లో ఇక్కడ 50 అని ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, కేంద్ర సంచిత నిధి నుండి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి రాష్ట్రములకు రెవెన్యూ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయడానికి వర్తించు మార్గదర్శక సూత్రాలను ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది. ఎస్, సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రెవెన్యూ గ్రాంట్లకు రెవెన్యూ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయడానికి వర్తించే మార్గదర్శక సూత్రాలను ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది, అంతే కదా. సో స్టేట్స్కి రెవెన్యూ గ్రాంట్స్ ఎంత రావాలి, ఏ స్టేట్కు రెవెన్యూ గ్రాంట్స్ ఎంత రావాలి అని డిసైడ్ చేసేది ఏంటిది, మనకు 280 అనే ఆర్టికల్ ప్రకారము సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర సంఘటిత నుంచి ఈ ఇయర్ ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో ఈ రాష్ట్రానికి రెవెన్యూ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎంత రావాలి అని డిసైడ్ చేస్తుంది. సో దానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసేది ఏంటిది, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. సో కాబట్టి ఇచ్చిన సెకండ్ స్టేట్మెంటు రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించదగిన పన్నుల నికర రాబడులను వాటి మధ్య పంపిణీ చేయుటకు ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది. ఓకే, అంటే యూనియన్ గవర్నమెంట్కి వచ్చినటువంటి పన్నుల్లో నుండి కొన్ని పన్నులను ఏం చేస్తుంది, యూనియన్ గవర్నమెంటే కంప్లీట్గా తీసేసుకుంటుంది. మరికొన్ని పన్నులను యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకి పంపిణీ చేస్తుంది. మరి ఎవరి మార్గదర్శకాల ఆధారంగా పంపిణీ చేస్తుంది అంటే ఎవరి గైడ్లైన్స్ ఆధారంగా పంపిణీ చేస్తుందంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు జారీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 100 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కు ట్యాక్స్ల రూపంలో వస్తుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ట్యాక్సుల రూపంలో వస్తుంటే అందులో కొన్ని ట్యాక్సెస్, సో 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అంటే రకరకాల ట్యాక్సుల ద్వారా వస్తున్నాయి, కానీ రాష్ట్రాలకు పంచిపెట్టబడే ట్యాక్సులు ఒక 100 రూపాయలు వస్తున్నాయి అనుకుంటే అందులో 41 రూపాయలను 28 రాష్ట్రాలకు పంచుతున్నది, 1 రూపాయనేమో ఎవరికి, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే యూటీకి పంచుతూ ఉన్నది. అంటే మొత్తం 42%, సో 42% డబ్బులను పంచుతున్నది. ఇది 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు. సో కాబట్టి ఇది రైట్ ఆన్సర్. స్టేట్మెంట్ నెంబర్ 3 అనేది కూడా రైట్ ఆన్సర్. సో 2, 3 ఎక్కడున్నది, సిలో ఉంది. సో సి అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూద్దాం. ఓకే, నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన రాజ్యాంగంలో నిబంధనలు దీని ద్వారా సవరించవచ్చును అని ఇచ్చాడు ఇక్కడ స్టేట్మెంటు. సో న్యూ స్టేట్ ఫార్మేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంట్లోని ప్రతి సభలో హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యుల్లో 3/2 అన్న 2/3 మెజారిటీ రాంగ్ ఆన్సర్. సింపుల్ మెజారిటీ సరిపోతాయి, 2/3 అన్నాడు కాబట్టి కొట్టుపడేయాలి, ఇక్కడ అవసరం లేదు. సో నెక్స్ట్, రాష్ట్ర శాసన వ్యవస్థల ద్వారా తప్పక ఆమోదించబడిన ఓకే సో ఇక్కడ రాష్ట్ర శాసన వ్యవస్థల ద్వారా తప్పక ఆమోదించవలసిన ఒక పార్లమెంటు తీర్మానము అన్నాడు. నో, రాష్ట్ర శాసనసభల ఆమోదించాల్సినటువంటి ఒక తీర్మానం కానే కాదు, రాష్ట్ర శాసన వ్యవస్థల ద్వారా అన్నాడు. ఆమోదించవలసిన ఒక పార్లమెంట్ తీర్మానం అన్నాడు. రాంగ్ ఆన్సర్. పార్లమెంట్లోని ప్రతి సభలో సాధారణ మెజారిటీ సరిపోతుంది, అంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అది కూడా ఆ రోజు హాజరైన వారిలో సగానికంటే ఒకరు ఎక్కువ ఆమోదం తెలిపితే సరిపోతుంది. పార్లమెంట్లోని ప్రతి సభలో 4/3 అన్నాడు. సో అంటే 3/4 అన్నట్టు. 3/4 అంటే 75%. ఇది రాంగ్ ఆన్సర్. అసలు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ మనం చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారము కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఓకేనా, ఎవరు ఏర్పాటు చేస్తారు, ఆ పవర్ ఎవరికి ఉంది, పార్లమెంట్కి ఉంది. అయితే దీన్ని మనం ఏమంటామంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటామంటే రాష్ట్రాల పునర్విభజన అని అంటాము, స్టేట్ రీఆర్గనైజేషన్ అంటాము. మరి దానికి సంబంధించిన బిల్లును స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు అంటాము. సో స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును SRB అని రాసుకుంటాం ఇక్కడ. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పార్లమెంట్లో ఏ సభలో మొదటగా ప్రవేశపెట్టవచ్చు, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే దీనికి ప్రెసిడెంట్ యొక్క పూర్వానుమతి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో ప్రవేశపెట్టాలనుకుంటే ఫస్టే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అడగాల్సి ఉంటుంది. మరి అసలు ఈ బిల్లును ఎవరు ప్రవేశపెడతారు అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ప్రవేశపెడతారు.
రాష్ట్రాల పునర్విభజన బిల్లును సో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. దీనికి పూర్వానుమతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పూర్వానుమతి కావాలి. అది ఫస్ట్ ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అయితే ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్లును ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏ స్టేట్ని అయితే విడగొడుతున్నారో ఆ స్టేట్ అసెంబ్లీ యొక్క ఒపీనియన్ పంపమని, ఒక తీర్మానాన్ని పంపండి, మీ యొక్క ఒపీనియన్ ఒక తీర్మాన రూపంలో పంపమని ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఆ స్టేట్ అసెంబ్లీకి పంపిస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఆ స్టేట్ అసెంబ్లీ దాని మీద చర్చ జరిపి ఒక తీర్మానం చేసి మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ దాన్ని పట్టించుకోవచ్చు లేదా పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఎక్కడికి పంపిస్తాడు? సో మన ఏపీ అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ ఏపీ నుంచి తెలంగాణని విడగొట్టొద్దు అని చెప్పేసి ఆ తీర్మానం చేసి పంపించింది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలు ఎవరికి ఉంటాయి? పార్లమెంట్కే ఉంటాయి. సో పార్లమెంట్కి ఉంటాయి అని ఇక్కడ మనకు చెప్తున్నాయి, పార్లమెంట్కి ఉంటాయి అని చెప్తున్నాయి. ఓకేనా. మరి స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అనేటువంటిది, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఎవరు ప్రవేశపెడతారంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ప్రవేశపెడతాడు. అప్పుడు ఇదంతా ప్రొసీజర్ అయిపోయింది, స్టేట్ అసెంబ్లీకి వెళ్ళింది, ఇదంతా ప్రొసీజర్ అయిపోయింది, లోక్సభకు వచ్చింది మళ్ళీ బిల్. లోక్సభలో ఈ బిల్లును ఎవరు ప్రవేశపెడతారంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్. అప్పుడు సింపుల్ మెజార్టీ సరిపోతుంది. తర్వాత రాజ్యసభ కూడా సింపుల్ మెజార్టీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. లేదంటే ఫస్ట్ రాజ్యసభ ఆమోదం తెలిపితే తర్వాత లోక్సభ ఆమోదం తెలపాలి. సింపుల్ మెజార్టీ అంటే ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు సగానికంటే ఎక్కువ ఆమోదం తెలిపితే సరిపోతుంది. ఇదంతా ప్రొసీజర్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇచ్చినటువంటి దానిలో ఏది మాత్రమే రైటు అంటే సో థర్డ్ స్టేట్మెంటు రైటు. పార్లమెంట్లోని ప్రతి సభలో సాధారణ మెజార్టీ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, వెల్కమ్ టు అర్షిద్ ఇన్స్టిట్యూట్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 12 ఎగ్జామ్స్ను అర్షిద్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా 12 ఎగ్జామ్స్, ఒక్కొక్క దానిలో మనకు పేపర్ 1లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి 75 మార్కులు ఇచ్చాడు కాబట్టి ఈచ్ 1 మార్క్కి 1 క్వశ్చన్ కాబట్టి 12 × 75 మొత్తం 900 క్వశ్చన్స్ అనేవి సో అందించడం జరుగుతూ ఉన్నది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఈ కోర్సును తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ అనేది ఎంత ముఖ్యమో, చదవడం అనేది ఎంత ముఖ్యమో, ఆ చదివినటువంటిది మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది అంచనా వేయడానికి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక అభ్యర్థి క్వశ్చన్స్కు అనుగుణంగా అతని ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేటువంటిది, గ్రూప్ 2 అనేటువంటిది 2008 నుంచి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంతకుముందు ఆప్షనల్ పద్ధతిలో గ్రూప్ 2 మెయిన్స్ను నిర్వహించేవారు. అయితే 2008 నుండి ఈ అందరికీ కామన్ పేపర్ అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి అంటే 2008 నుండి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2008లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 2 సార్లు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 అనేది నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గ్రూప్ 2 పేపర్లను కనుక చూస్తే ఆ పేపర్లకు తగిన విధంగా మన పేపర్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇప్పటి ట్రెండ్కు తగిన విధంగా సో అప్లికేషన్ పద్ధతిలో ఈ పేపర్స్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ పేపర్లతో పాటుగా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు, సంక్రాంతి వరకు, ఈ ఫెస్టివల్ వరకు 999గా ఉన్నటువంటి ఈ కోర్సును జస్ట్ 299 రూపీస్కు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సును తీసుకోగలరు. సో మీకు ఇది కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేది చూసుకోవడానికి కావాలంటే అర్షిద్ ఇన్స్టిట్యూట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఒక వీడియోను ఫ్రీగా చూడవచ్చు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రమే ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా. ఇది మీ ప్రిపరేషన్కి చాలా తోడ్పాటును అందిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో మీకు ఆసక్తి గల అభ్యర్థులు తీసుకోగలరని మనవి. థ్యాంక్ యూ అని అంటాం. 13 చూద్దాం మనం. 13వ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వివరాలను పరిశీలింపుమా అని ఇచ్చాడు. ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు పలువురు సభ్యులతో ఒక సభ్యుడిగా
ఒక కమిటీ సిఫారసుపై కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్రపతిచే నియమించబడతారు అన్నాడు. సో చూద్దాం మనం ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని అంటున్నాడు ఇక్కడ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరి చేత నియమించబడతాడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత నియమించబడతాడు. కానీ ఈ సభ్యుడిని ఎంపిక చేయడానికి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ను ఇతర కమిషనర్లను ఎంపిక చేయడానికి ఒక స్క్రీనింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడుతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడుతుంది. ప్రైమ్ మినిస్టర్తో పాటుగా లోక్సభలో అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ఎవరున్నారు రాహుల్ గాంధీ. నెక్స్ట్ ప్రధానమంత్రి చేత నియమించబడినటువంటి ఒక సెంట్రల్ మినిస్టరు. సో సెంట్రల్ మినిస్టర్ ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళను నియమిస్తాడు. సో అలా సెంట్రల్ మినిస్టర్ ఈ ముగ్గురు చేత నియమించబడిన ఒక స్క్రీనింగ్ కమిటీ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఇతను అపాయింట్ చేయండి అని ప్రైమ్ మినిస్టర్ ఈ స్క్రీనింగ్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఒకరిని సెలెక్ట్ చేసి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మరి ఆ కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. స్క్రీనింగ్ కమిటీ లోక్సభలో అపోజిషన్ లీడర్ స్క్రీనింగ్ కమిటీగా ఉన్నటువంటి కమిటీ ఎంపిక చేసిన ఒక వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తాడు అని ఇక్కడ ఇచ్చాడు. రైట్ ఆన్సర్. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉన్నది. ఇక్కడ బెంగళూరు అని ఇచ్చాడు. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో నెంబర్ 1 ఓన్లీ 1 అనేది రైట్. ఓన్లీ 1 ఎక్కడుంది? ఏలో ఉన్నది, ఏ ఆప్షన్లో ఉంది. సరే చూద్దాం ఇప్పుడు 14వ క్వశ్చన్ను మనం చూద్దాం. సో ఏంటిది? ఈ క్రింది ప్రధానమంత్రుల్లో ఎవరు ఒక మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించలేదు అన్నాడు. ఓకేనా. మైనారిటీ గవర్నమెంట్ను ఎవరు నడపలేదు అని అన్నాడు ఇక్కడ. ఓకేనా. సరే చూద్దాం. ఇక్కడ విపి సింగ్ గవర్నమెంటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపింది 1989 నుండి 90 వరకు ఇతను ప్రధానమంత్రిగా పనిచేశాడు. సో ఇతను చాలామంది మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపాడు. అది కూడా స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపాడు. కాబట్టి అది మైనారిటీ ప్రభుత్వము. కాబట్టి విపి సింగ్ మైనారిటీ గవర్నమెంట్నే నడిపాడు. దాని తర్వాత చంద్రశేఖర్ 1990 నుంచి 91 వరకు ఇతనికి కూడా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపాడు. స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. తర్వాత ఐకే గుజ్రాయల్ సో 97 నుంచి 98 వరకు ఇతను 97 నుంచి 98 వరకు ఇతను భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఇతను కూడా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపాడు. సో 96లో 13 రోజులు ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేశాడు. తన మెజారిటీ నిరూపించుకోలేక అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత హెచ్డి దేవేగౌడ 96 నుంచి 97 వరకు, తర్వాత 97 నుంచి 98 వరకు ఎవరు ఐకే గుజ్రాయల్ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. సో 3 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మైనారిటీ గవర్నమెంట్ను నడిపారు. ఇక మిగిలిపోయింది మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ ఎలక్షన్స్ కన్నా ముందే చాలా పార్టీలు కలిసి దాదాపు ఒక 5 పెద్ద పార్టీలు కలిసి జనతా పార్టీ లాగా సో జనతా పార్టీ కూటమిలాగా ఏర్పాటు చేసుకున్న ముందే ఒకటే ఎన్నికల గుర్తుతోటి ఎలక్షన్కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ వాళ్ళు చీలిపోయారు. సో కాబట్టి అప్పుడు మైనారిటీ ప్రభుత్వం ఏం కాదు, మెజారిటీ గవర్నమెంటే. సో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంటు అక్కడ నడపబడింది. కానీ తర్వాత కాలంలో ఆ పార్టీ ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ విడిపోవడం వల్ల ప్రభుత్వం అనేది పడిపోయింది. అది వేరే విషయం. కానీ ఇక్కడ పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని నడిపాడు మొరార్జీ దేశాయ్ 1977లో. సో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం మన ఇండియాలో ఫస్ట్ కాంగ్రెసేతర గవర్నమెంట్ ఏది అంటే మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు. నెక్స్ట్ 15th వన్ చూద్దాము. సో భారత రాజ్యాంగంకు చేసిన 73వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రయోజనములు ఈ క్రింది వాళ్ళలో ఏవి అన్నాడు ఇక్కడ. ఓకేనా. సో భారత రాజ్యాంగంకు చేసిన 73వ రాజ్యాంగ సవరణ యొక్క ప్రయోజనములు ఈ క్రింది వాళ్ళలో ఏవి అన్నాడు. చూద్దాం మనం. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టమును ఏ గవర్నమెంట్ చేసింది బేటా అంటే 1992లో. ఏ గవర్నమెంటు? పివి నరసింహారావు గవర్నమెంటు. సో ఈ బిల్లును 92లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 22వ తేదీన పార్లమెంట్లో ఉన్న 2 సభలు ఆమోదం తెలిపితే తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్రాలు 25 రాష్ట్రాలే, అప్పుడు 92లో అంటే 25 రాష్ట్రాలే. ఆ 25 రాష్ట్రాలలో
17 రాష్ట్రాలు ఆమోదం తెలిపిన తర్వాత అప్పటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ ఆ బిల్లును ఆమోదం తెలపడం వల్ల అది చట్టంగా బయటకు వచ్చింది. ఆ 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటే పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించింది. ఆ పంచాయతీరాజ్ చట్టంను రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో చేర్చారు బేట? 9వ భాగంలో చేర్చారు. 9వ భాగంలోని 243 మరియు 243 ఏ నుంచి ఓ వరకు గల ఆర్టికల్స్లో ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చేర్చడం జరిగింది. సో దీని గురించి చూద్దాం. పంచాయతీలకు రాజ్యాంగ రక్షణ ఇచ్చారు. ఎస్, పంచాయతీలకు రాజ్యాంగ రక్షణ కల్పించింది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది రైటే. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్, నియమిత కాలావధిలో పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ జరగాలి అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి పంచాయతీలకు ఎలక్షన్ జరగాలని మనకు ఎక్కడున్నది? రాజ్యాంగంలో మెన్షన్ చేయబడ్డది. కాబట్టి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియమిత కాల పరిమితికి పంచాయతీలకు ఎన్నికలు జరగాలి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి. ఇది కూడా రైటే. సెకండ్ ఆప్షన్ కూడా రైటే. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీల కొరకు సీట్ల రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నది. సో మనకు 243 డి అనేటువంటి 243 డి సీట్ల రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నది. పంచాయతీరాజ్ ఎన్నికలలో సీట్ల రిజర్వేషన్. అయితే పంచాయతీరాజ్ ఎన్నికలలో సీట్ల రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకి సీట్ల రిజర్వేషను జనాభా ప్రాతిపదికన నిర్ణయించడం జరిగింది. సో బేస్డ్ ఆన్ పాపులేషన్ అంటే ఒక రాష్ట్రంలోని ఒక మండలంలో ఎంత జనాభా ఉంటే ఆ మండలంలోని గ్రామాలకు ఏ విలేజ్లకు ఈసారి సర్పంచ్ పదవి ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వబడడం జరుగుతుంది. ఇట్లా నిర్ణయించడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ పాపులేషన్. కాబట్టి దీని గురించి పర్టికులర్గా ఎక్కడ ఉంది అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయబడింది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ గురించి పర్టికులర్గా ఏ ఆర్టికల్లో 243D అనేటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ తర్వాత చూద్దాము. ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. వెనకబడిన వర్గాల కొరకు సీట్ల రిజర్వేషన్ అని ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ 243Dలో ఏముంది అంటే మహిళలకు రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నది. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ గురించి కూడా చెప్తా ఉన్నది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి రిజర్వేషన్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. సో బేస్డ్ ఆన్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క నిర్ణయం ప్రకారము బీసీలకి పంచాయతీరాజ్ ఎలక్షన్లో నిర్ణయాలు అనేటువంటిది రిజర్వేషన్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి అది డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్లో ఇష్టం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా వెనుకబడిన వర్గాల వారికి సీట్ల రిజర్వేషన్ గురించి పేర్కొనబడలేదు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటి బేట? 1 2 3 ఎక్కడ ఉన్నది? సో ఇక్కడ డిలో ఉంది. డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? బీసీలకు రిజర్వేషన్ గురించి పర్టికులర్గా రాజ్యాంగంలోని పంచాయతీరాజ్ సిస్టమ్కు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 9వ భాగంలో ఎక్కడ కూడా మెన్షన్ అనేది చేయబడలేదు. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ నేషనల్ ఇంట్రెస్ట్ జాతీయ ప్రయోజనం దృష్ట్యా అన్నాడు. ఇక్కడ రాష్ట్ర జాబితాలోని ఒక అంశం పైన శాసనం చేసే అధికారాన్ని పార్లమెంటుకి కల్పిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ చూద్దామండి మనం 249వ ఆర్టికల్ ప్రకారం స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మనకు తెలిసినవి చూద్దాం. మనం హెల్త్ అనేటువంటిది కావచ్చు, అగ్రికల్చర్, సింపుల్గా మనం రోజువారీగా చూసేటువంటి వాటి నుంచి నేను చెప్తున్నా మీకు. సో ఇక్కడ స్టేట్ లిస్ట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ 59 అంశాలు ఉన్నాయి. ఆ 59 అంశాల్లో దేశ ప్రయోజనం కోసం ఏదైనా ఒక అంశాన్ని రాష్ట్ర జాబితాలో నుండి ఎక్కడికి యూనియన్ లిస్ట్లోకి మూవ్ చేయాలంటే అంటే అక్కడికి పంపించాలంటే సో అక్కడ ఆ జాబితాలోకి మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి? రాజ్యసభలో ఒక తీర్మానం చేయాలి. రాజ్యసభలో ఎంత తీర్మానం చేయాలి? 2/3 మెజార్టీతో ఒక తీర్మానం అనేది చేయాలి. చేస్తే అప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశము కేంద్ర జాబితాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు కేంద్ర జాబితాలకు వెళ్ళిన తర్వాత పార్లమెంట్ ఒక చట్టం చేస్తే ఆ చట్టము 1 year పాటు యాక్టివేషన్లో ఉంటుంది, 1 year పాటు కొనసాగబడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది?
249 ఆర్టికల్ డైరెక్ట్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను ఇక్కడ చెప్పాను. కానీ ఏ సభలో మాత్రమే తీర్మానం చేయాలి, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, రాజ్యసభలో. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం మనం. ఇంతకుముందు ఆన్సర్ ఆల్రెడీ 249 డి ఆప్షన్. నెక్స్ట్ 17th క్వశ్చన్, స్టేట్మెంట్ నెంబర్ 1 స్టేట్మెంట్ నెంబర్ 2 రెండు ఇచ్చాడు, చూద్దాం మనం ఆన్సర్ ఏంటిది అనేది. ఇక్కడ వాయిదా అనున్నది ఒక పార్లమెంట్ సమావేశ కాలంలో సభాధ్యక్షుని చేత, అంటే పార్లమెంట్ సమావేశాల్లో సభాధ్యక్షుడు అంటే లోక్సభలో అయితే స్పీకర్ అన్నట్టు, రాజ్యసభలో అయితే చైర్మన్ అన్నట్టు ఆదేశించబడు ఒక స్వల్పకాలిక విరామము అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటిది, అడ్జార్న్ మోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అడ్జార్న్మెంట్ లేదా అడ్జార్న్ మోషన్ కాదు, సారీ, వాయిదా తీర్మానం అది వేరు. అడ్జార్న్ గురించి చెప్తా ఉన్నాడు. అంటే ఏంటిది, షార్ట్ రీసెస్. అడ్జార్న్ నథింగ్ బట్ షార్ట్ రీసెస్. షార్ట్ రీసెస్ అంటే పార్లమెంట్ సమావేశాన్ని టైం చెప్పి వాయిదా వేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ను సో టీ బ్రేక్, పార్లమెంట్ సెషన్లో టీ బ్రేక్ ఇస్తున్నాను ఒక 10 minutes అని చెప్పడం అట్లా. లేదా లంచ్, సో లంచ్ కోసం ఒక 1.5 hour బ్రేక్ ఇస్తున్నాను అని ఇట్లా చెప్పడం. సో అట్లా ఇక్కడ టైం చెప్పి వాయిదా వేస్తే దాన్ని ఏమంటామంటే అడ్జార్న్మెంట్ అంటాము. ఇది ఎవరు చేస్తారు, లోక్సభలోనైతే స్పీకర్ చేస్తాడు, రాజ్యసభలోనైతే చైర్మన్ చేస్తాడు. సో స్వల్పకాలిక విరామం అంటున్నాడు. ఎస్, ఇది రైటే. ఓకే, దాన్ని ఏమంటున్నాం మనము, అడ్జార్న్మెంట్ అంటున్నాం. ఒకవేళ టైం చెప్పకుండా వాయిదా వేస్తే దాన్ని సైనీ డై అంటాము. అడ్జర్న్మెంట్ సైనీ డై అని పిలుస్తాము. ఏమంటున్నాం, అడ్జర్న్మెంట్ సైనీ డై అంటాము. ఓకేనా. మరి ఇది కూడా ఎవరు చేస్తారు, సేమ్ లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్, రాజ్యసభలోనైతే రాజ్యసభ చైర్మన్ చేశాడు. అంటే ఎట్లా సార్ అసలు టైం చెప్పకుండా వాయిదా వేయడం అంటే ఏంటంటే, జనరల్గా బడ్జెట్ సెషన్స్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్స్ మనం బడ్జెట్ సెషన్స్ లేదా సమ్మర్ సెషన్స్ అంటాం కదా. ఆ ఫస్ట్ సెషన్స్ జరిగేటప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే, కొన్ని రోజులు బడ్జెట్ సెషన్ జరిగి ఒక 10 days అట్లా లేదా 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెషన్స్ జరుగుతాయి. వాటన్నిటిని కలిపి మనం బడ్జెట్ సెషన్స్ అంటాం. అయితే అప్పుడు లోక్సభ స్పీకర్, లోక్సభలోనైతే లోక్సభ స్పీకర్, రాజ్యసభలోనైతే రాజ్యసభ చైర్మన్. సో ఏమంటాడంటే, ఇప్పటి వరకు ఈ రోజు వరకు బడ్జెట్ సెషన్ జరిగినాయి, సో కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ బడ్జెట్ సెషన్స్ జరుపుకుందాము అంటాడు. పర్టికులర్గా ఏ డేట్ అంటూ ఏ టైం అంటూ చెప్పడు. అలా టైం చెప్పకుండా పార్లమెంట్ సెషన్స్ను వాయిదా వేస్తే దాన్ని ఏమంటామంటే సైనీ డై, అడ్జర్న్మెంట్ సైనీ డై అంటాము. తెలుగులోనైతే ఏమంటామంటే నిరవధిక వాయిదా అని అంటాం, లేదా అర్ధాంతరంగా వాయిదా వేయడం అంటాం. ఓకేనా. సో అది తాత్కాలికంగా స్వల్పకాలిక విరామం, ఇది నిరవధిక వాయిదా. సో ఇదేమో నిరవధిక వాయిదా, దీన్ని సైనీ డై అంటాం. సో ఇవి కూడా ఎవరు చేస్తారు అంటే, సైనీ డై అనేది ఎవరు చేస్తారు అంటే, లోక్సభలోనైతే లోక్సభ స్పీకర్, రాజ్యసభలోనైతే రాజ్యసభ చైర్మన్. ఓకేనా. తేదీని లేదా సమయాన్ని నిర్ణయించకుండా అన్నాడు. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, తర్వాత సో రెండు రైటే. ఓకే, మరి రెండు రైటే కానీ అసలు దీనికి సంబంధం లేదు. ఓకేనా. ఒకటే పార్లమెంట్ సెషన్స్ అనే సంబంధం మాత్రం ఉన్నది తప్ప అసలు దానికి అది వేరు ఇది వేరు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ, బట్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ స్టేట్మెంట్ నెంబర్ 1. సో బి అనేటువంటిది రైట్ ఆన్సర్. రెండు కథనములు విడివిడిగా సరైనవి కానీ, సో రెండవ కథనము అంటే స్టేట్మెంట్ నెంబర్ 2 అనేది స్టేట్మెంట్ నెంబర్కు సరైన వివరణ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది బి అనేటువంటిది రైట్ ఆన్సర్. మరి మొత్తం పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాక నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ వరకు వాయిదా వేస్తే దాన్ని ప్రొరోగేషన్ అంటాము, అది ప్రెసిడెంట్ వేస్తాడు. ఓకేనా. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అడ్జార్న్మెంట్ లేదా అడ్జార్న్ చేసేది ఎవరు, లోక్సభలోనైతే స్పీకర్, రాజ్యసభలోనైతే చైర్మన్. సో ఇది టైం చెప్పి వాయిదా వేస్తాడు. ఇక్కడ టైం చెప్పకుండా వాయిదా వేస్తే దాన్ని సైనీ డే అంటాం. ఇది కూడా లోక్సభలోనైతే స్పీకర్, రాజ్యసభలోనైతే చైర్మన్ చేస్తాడు. ఇవి కాకుండా పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాక, ఈరోజు పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ ఒక 6 నెలల తర్వాత ఉన్నాయి, 6 నెలల లోపు ఉన్నాయి, ఒక 5 నెలల తర్వాత ఉన్నాయి అనుకుందాం. సో 6 నెలల లోపు కాబట్టి 5 నెలల తర్వాత ఉన్నాయి అనుకుందాం. మరి అప్పటి వరకు వాయిదా వేయడాన్ని ఏమంటాం మనము, దీర్ఘకాలిక వాయిదా అంటాం. దాన్ని
ప్రొరోగేషన్ లేదా ప్రొరోగ్ అంటాము. అది ఎవరు వేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్, 3 పదాలు చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ 3 పదాలు మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి అవి? ఒకటి అడ్జార్న్మెంట్ లేదా అడ్జార్న్, రెండోది సైనీ డై, మూడోది ప్రొరోగేషన్. ప్రొరోగేషన్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మిగిలిన రెండేమో లోక్సభలోనైతే స్పీకర్, రాజ్యసభలోనైతే రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్, రాజ్యాంగం యొక్క భాగంలోని ప్రాథమిక విధులతో సంబంధం కలిగి ఉన్న ఈ క్రింది వివరణలను పరిశీలింపు అంటే చెప్తా ఉన్నాడు. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్కు సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడున్నాయి అంటే మనకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏ గవర్నమెంటు? ఇందిరాగాంధీ గవర్నమెంటు 10 ప్రాథమిక విధులను చేర్చింది. తర్వాత వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంటు 11వ ప్రాథమిక విధిని చేర్చడం జరిగింది. మరి ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని 4A అనేటువంటి భాగంలో 51A అనేటువంటి ఆర్టికల్లో 11 ప్రాథమిక విధులు ప్రస్తుతం అనేవి ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనకు అడుగుతున్నాడు. సో వాటిని పరిశీలించమని అంటున్నాడు. ప్రతి భారతీయ పౌరుని యొక్క తప్పనిసరి విధి నో. సో ఇది నాట్ జుడిషియబుల్, అంటే కోర్టుల ద్వారా అమలు చేసుకోవడానికి వీలు కాదు. ఒకవేళ ప్రాథమిక విధులకు న్యాయబద్ధత కనుక ఉంటే, సో జుడిషియబుల్ అయితే మనం అందరం ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ప్రాథమిక విధిని పాటించాల్సి ఉంటుంది. మనం పాటిస్తున్నామా? సో మనం పాటించనే ప్రాథమిక విధులు అవి. కాబట్టి ప్రతి భారతీయుని యొక్క తప్పనిసరి విధి అంటున్నాడు. నో, తప్పనిసరి విధి ఏమీ కాదు. ఓకే, సో 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాము. దేశం పట్ల ఈ షెల్ బి డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ప్రతి భారతీయ పౌరుని యొక్క తప్పనిసరి విధి అన్నాడు. సో తప్పనిసరి విధి ఏం కాదు. సరే చూద్దాం, మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లను చూద్దాం. దేశం పట్ల విధేయత కలిగి ఉండుట మరియు భారతదేశ సార్వభౌమత్వాన్ని భద్రతను పరిరక్షించటం ఇక్కడ అన్నాడు. సో ఇక్కడ దేశం పట్ల విధేయత కలిగి ఉండాలని ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. ఓకేనా? సావర్నిటీని ప్రొటెక్ట్ చేయాలని ఉన్నది. అంటే ఇది ఇన్కంప్లీట్గా ఇచ్చాడు. ఇందులో సగం రైట్, సగం రాంగ్. సో పూర్తిగా రైట్ అనేది మనకు కావాలి. ఓకేనా? ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో కరెక్ట్ ఇచ్చాడు చూడండి. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, అంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని, జాతి ఐక్యతను సమగ్రతను కాపాడాలి, పరిరక్షించాలి అనేటువంటి స్టేట్మెంట్ ఉంది, ఫండమెంటల్ డ్యూటీలో ఉన్నది. నెక్స్ట్, టు డిఫెండ్ ద కంట్రీ అండ్ టు సర్వీస్ ది నేషన్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఎప్పుడు పిలిచినా దేశ రక్షణలకు మరియు జాతీయ సేవకు ముందుకు రావడం, ఇది అదే టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషన్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో అని ఇచ్చాడు ఇక్కడ. సో ఇది కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏదేది 2 and 3 మాత్రమే రైట్, అంటే బి అనేటువంటి ఆప్షన్ రైట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూద్దాం. 19వది, లోక్పాల్ పదవి ఏర్పాటును ప్రప్రథమంగా సిఫారసు చేసింది. ఏంటిది అంటే 1966లో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎవరి అధ్యక్షతన అంటే మొరార్జీ దేశాయి అధ్యక్షతన. ఈ మొరార్జీ దేశాయి అధ్యక్షతన ఏర్పాటు చేస్తే ఇదేమని చెప్పింది అంటే భారతదేశంలో ఉన్నత ఉద్యోగులు సో చాలామంది, దాంతోపాటుగా రాజకీయ నాయకులు కూడా కరప్షన్ చేస్తూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అవినీతిని నిర్మూలించడానికి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి, ఒక సంస్థ అనేది ఉండాలని చెప్పేస్తూ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మొదటిసారిగా లోక్పాల్ వ్యవస్థ అనేది భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అట్లా భారత అంటే పాలనా సంస్కరణల కమిషన్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్టు ఇచ్చింది ఫస్ట్ మధ్యంతర నివేదికలో ఇవ్వడం జరిగింది. దాంతో 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్పాల్ వ్యవస్థ కోసం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. బట్ అది రిజెక్ట్ అయిపోయింది. సో లోక్సభలో యాక్సెప్ట్ కావడం, రాజ్యసభలో రిజెక్ట్ కావడం ఇట్లా జరుగుతూ ఉన్నది. దాదాపు ఒక
10 టైమ్స్ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంటు ఒక రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో 116వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో ప్రవేశపెడితే రాజ్యాంగ సవరణ బిల్లును పూర్తి స్థాయిలో నెంబర్గా బయటికి రావాలంటే ఖచ్చితంగా 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఒకవేళ సింపుల్ మెజార్టీతో ఆమోదం పొందితే పార్లమెంటులో సింపుల్ మెజార్టీతో ఆమోదం పొందితే అది చట్టబద్ధమైన సంస్థ, స్టాట్యూటరీ బాడీ లాగా బయటకు వస్తుంది. అదే 2/3 మెజార్టీతో ఆమోదం పొందితే రాజ్యాంగబద్ధమైన సంస్థగా బయటకు వస్తుంది. అలా 2013లో 2/3 మెజార్టీతో ఆ బిల్లు ఆమోదం పొందలేక కేవలం సింపుల్ మెజార్టీతో లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొంది ఎలా బయటకు వచ్చింది? చట్టబద్ధమైన సంస్థగా, స్టాట్యూటరీ బాడీగా బయటకు రావడం జరిగింది. సో ప్రస్తుతం లోక్పాల్ అనేటువంటిది ఉంది, కానీ అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అది చట్టబద్ధమైన సంస్థగా వచ్చింది. ఎందుకంటే పార్లమెంటు జస్ట్ సింపుల్ మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఒకవేళ 2/3 మెజార్టీతో ఆమోదం కనుక 116వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం తెలిపి ఉండేది ఉంటే సో అక్కడ ఏదో ఒక ఆర్టికల్లో లోక్పాల్ వ్యవస్థ గురించి ఉండేది, అది స్ట్రాంగ్గా ఉండేది, ఆ ఆర్గనైజేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండేది, ఆ సంస్థ అనేది స్ట్రాంగ్గా ఉండేది, అవినీతిని అంతమొందించడంలో అది ప్రముఖ పాత్ర వహించేది. సో ఇప్పుడు ఉంది, కానీ ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తున్నదా లేదా అంటే మనం పనిచేయట్లేదనే చెప్పాలి. సరే, భారత అటార్నీ జనరల్కు సంబంధించి ఈ క్రింది వివరణలో అటార్నీ జనరల్కి సంబంధించి క్రింది వివరణలను పరిశీలింపము. ఓకే, చూద్దాం. అటార్నీ జనరల్కి సంబంధించి అతడు భారత రాష్ట్రపతి చేత నియమించబడతాడు. ఎస్, అటార్నీ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ నెంబర్ 76 అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అతను ఎవరి చేత నియమించబడతాడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత నియమించబడతాడు. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరికి లీగల్ అడ్వైజులు ఇస్తాడు అంటే యూనియన్ గవర్నమెంట్కి న్యాయ సలహాలు ఇస్తాడు. ప్లస్ యూనియన్ గవర్నమెంట్ తరపున ప్రతి కోర్టులో అంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడైనా కానీ యూనియన్ గవర్నమెంట్ మీద ఎవరైనా కేసు వేస్తే వాదిస్తాడు. కాబట్టి అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్ లాగా కూడా అతన్ని మనం చెప్పొచ్చు. అతను ఒక లీగల్ ఆఫీసర్ లాగా కూడా చెప్పొచ్చు మనం. సో అతను ఒక జ్యుడిషియరీ ఆఫీసర్ లాగా కూడా మనం చెప్పొచ్చు, లా ఆఫీసర్ లాగా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, అతను పార్లమెంట్ కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. ఆర్టికల్ నెంబర్ 88 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా AGI పార్లమెంట్ సెషన్స్లో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు, కానీ ఓటు వేయలేడు. అక్కడ ఏదైనా ఒక బిల్లు పైన ఓటింగ్ జరుగుతుంటే అతను ఓటు వేయలేడు. ఓకే, అతను భారతదేశంలోని అన్ని న్యాయస్థానాల్లో వెళ్ళడానికి అతనికి రైట్ అనేది ఉంటుంది. ఎస్, రైట్ ఆన్సర్. 1 2 3 స్టేట్మెంట్ ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే డి అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్.